తల్లిదండ్రుల్ని హింసిస్తున్న కుమారుడికి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. తండ్రి కాళ్లు పట్టించి ఇకపై బుద్ధిగా ఉంటానంటూ క్షమాపణలు చెప్పించారు. ఇలాంటి చర్యలు తల్లిదండ్రుల్ని వేధించే పిల్లలకు గుణపాఠంగా ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలో కుమారుడు వేధిస్తున్నాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కుమారుడిని స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి తల్లిదండ్రుల్ని వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిగిపోయింది క్షమించుకోక నేను ఇప్పుడు పనికి వెళ్ళిపోతున్నా పనికాడికి వెళ్ళిపోతాను సార్. ప్రాబ్లం ఏమన్నా చెప్పు. ప్రాబ్లం ఏం లేదు సార్. మరి తల్లిని అమ్మనట్ట కొట్టొచ్చా? కొట్టొచ్చా? చెప్పు, మీ నాన్న అడుగు, క్షమించమని అడుగు. ఇంకోసారి చేయండి. ఇంటికి రాకపోతే ఎట్లా కొడుకు? ఇంటికి రాకపోతే కొడుకు ఎట్లా పాడైపోతాడు కదా. చెప్పుకో, తప్పయ్యా నువ్వు చేసే తప్పని చెప్పు, అడుగు, అడుగు చెప్పు నువ్వు కూడా. లేకరా ఇంట్లో ఉంటే మాకేం బాధలే.